దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 37:5. ఈ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చును. చూడండి, దేవాది దేవుడైనటువంటి ప్రభు మీ పట్ల మీ కార్యమును నెరవేర్చాలని మీరెంతో ఆశతో ఎదురు చూస్తున్నారేమో కదా. అయితే మీరు మీ సమస్త విషయముల మీద దేవునికి అధికారం ఇవ్వండి. అంటే మీ మార్గములను దేవునికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా అప్పగించండి. అప్పుడు దేవుడు మీకు సమస్త విషయములో ఎంతో తోడుగా ఉండి సహాయం చేస్తారు. మీరు ఆయన నమ్ముకున్నప్పుడు ఎంతో గొప్పగా దేవుడు తన యొక్క కార్యములను మీ పట్ల ఘనముగా జరిగిస్తారు. అయితే శారీరకంగా మానసికంగా దేవుడు నన్ను బలపరుస్తాడని, అలాగే చదువులో నాకు తెలివి జ్ఞానమును అనుగ్రహిస్తారు, తగిన సమయమందు నాకు మంచి ఉద్యోగాన్ని దేవుడిస్తారు. అంతేకాదు వివాహ విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తారు. తర్వాత తగిన సమయంలో సంతానం అనుగ్రహిస్తారు. ఇంకా ఏమి అవసరమో వాటిని దేవుడు నాకు తప్పకుండా ఇస్తారని నీవు నమ్ముకున్నప్పుడు దేవుడు ఎంతో గొప్పగా నీ కార్యములను నీ పట్ల జరిగిస్తారు. అంతేకాదు కోర్టు కేసుల నుంచి ఇంకా సాతాను మాంత్రిక శక్తుల నుంచి ఆయన విడిపించడానికి గొప్ప సమర్థుడై ఉన్నాడు. కనుక తప్పకుండా దేవుని వైపు తిరిగి మీరు మీ యొక్క సమస్త భారము ఆయన మీద మోపండి, ఆయన నమ్ముకొనండి. ఆయన మీ కార్యములన్నిటినీ ఎంతో గొప్పగా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. ఎలాంటి శోధనలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నారో ఇప్పుడే వారిని యేసు నామములో విడిపించండి. అనారోగ్యం నుంచి విడిపించండి. సాతాను శోధన నుంచి విడిపించండి. ప్రభువా, ఇదిగో సమస్త భారం నీ మీద మోపితండి. అయ్యా, నిన్ను నమ్ముకుని కార్యములు తండ్రి ప్రభారు పొందుకునే వారిగా అయ్యా వారిని లేవనెత్తండి. పరిశుద్ధ ఆత్మతో నింపి ఆశీర్వదించండి. దినమంతా గొప్ప నిస్సన్ని తోడుగా ఉంచండి. గొప్ప కాపుదల వరకు ఇవ్వండి. అయ్యా నీకు వందనాలు. ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వండి. కీడు శోధన పలిచి తప్పించండి. దుష్టిని కార్యం లయం చేసి నీ కార్యములు ఘనముగా నీ బిడ్డల పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.